స్ట్రింగ్ ఇండెక్సింగ్ స్లైసింగ్ చూద్దాం. సో అదొకసారి డిస్ప్లే చేస్తున్నాను, ప్రీవియస్ అప్లోడ్ చేసింది. స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే సింగిల్ వాల్యూని మనకు అప్టైన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తాం. అది కోడింగ్లో ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి తీసుకున్నాను. పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ది లెంత్ ఎంత ఉంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి మనకి ఫంక్షన్ ఉంది. అది ఎల్ఈఎన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ అయితే కావాలో ఆబ్జెక్ట్ ఏ. సో టోటల్ 18 క్యారెక్టర్స్ ఎలా వచ్చింది? 0 నుండి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే ఇండెక్సింగ్. పి అనేది 0, వై 1, 2, 3, 4, 5, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో 17 అనేది ఇండెక్సింగ్. కానీ లెంత్ చూసుకుంటే మనకి 0 కూడా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. లెంత్ అనేది టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని. 0 + 17 18 కాబట్టి లెంత్ అనేది 18. ఇండెక్సింగ్ అనేది 17, 0 to 17 అని చెప్పి మీనింగ్. సో మనకి ఇండెక్సింగ్ కావాలనుకున్నప్పుడు ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే, ఇండెక్సింగ్ అయినా స్లైసింగ్ అయినా. నేను 0th క్యారెక్టర్ 0 ఇండెక్స్లో ఏముందని చెప్పి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏ ఆఫ్ 0, దాంట్లో పి వస్తుంది. ఇప్పుడు నాకు ఏ ఆఫ్ 17లో ఏముందో కావాలి, అప్పుడు ఏ ఆఫ్ 17లో ఏముంది, జీ ఉంది. సో 0 to 17 అనేది మనకి ఇండెక్సింగ్. సింగిల్ వాల్యూ తెలుసుకోవాలనుకున్నాం. కాదు నాకు పైథాన్ వర్డ్ మొత్తం డిస్ప్లే చేయాలి నాకు అనుకున్నప్పుడు స్లైసింగ్ యూజ్ చేయాలి. స్లైసింగ్ ఏంటి, మనకి రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ సబ్ స్ట్రింగ్, అంటే స్ట్రింగ్లో నుంచి ఒక రేంజ్, అంటే స్టార్టింగ్ నుంచి సమ్ ఎండింగ్ వరకు ఆ రేంజ్లో నాకు కావాలనుకున్నప్పుడు మనం స్లైసింగ్ యూజ్ చేస్తాం. ఏ ఆఫ్ లిస్ట్ బ్రాకెట్స్ మనకి 0 నుండి స్టార్ట్ అయ్యి పైథాన్కి ఇండెక్సింగ్ ఎక్కడ వరకు ఉంది, 0, 1, 2, 3, 4, 5. 5 అంటే మనకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ రేంజ్లో ఎండ్ వాల్యూ -1 వరకు తీసుకుంటుందని. స్లైసింగ్లో కూడా అలానే వస్తుంది. సో 6 వరకు తీసుకోవాలి, అప్పుడు మనకి పైథాన్ అనేది డిస్ప్లే అవుతుంది. 0 to 6 అంటే 0 to 5 వరకు తీసుకుంటుంది, అప్పుడు పైథాన్ డిస్ప్లే అవుతుంది. సో పైథాన్ అయింది. ఇండెక్సింగ్ అనేది ఇది సింగిల్ వాల్యూ అప్టైన్ చేయడానికి ఇండెక్సింగ్. లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనకు కావాల్సినప్పుడు రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్కి స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఇండెక్సింగ్, స్లైసింగ్. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏమున్నాయి, క్యాపిటలైజ్ ఆఫ్. ఫస్ట్ ఏ డాట్ క్యాపిటలైజ్ ఆఫ్, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ చూపిస్తుంది. సో చూసారు కదా, మనకి ప్రోగ్రామింగ్లో పి కూడా క్యాపిటల్ ఉంది యాక్చువల్గా, కానీ మనకి క్యాపిటలైజ్ ఆఫ్ మన ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఫస్ట్ లెటర్ మటుకే ఆ సెంటెన్స్లో క్యాపిటల్ లెటర్ అయితే రిమైనింగ్ అంతా స్మాల్ లెటర్స్లో వస్తుంది. అది క్యాపిటలైజ్ ఆఫ్. టైటిల్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను తీసుకుని టైటిల్ కేసులో పెట్టాను. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో ఇది టైటిల్ కేసులో ఉంది. మనకి ఇప్పుడు ఏ డాట్ టైటిల్ ఆఫ్ అన్నప్పుడు కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. చూసారు కదా, సేమ్ ఆన్సర్. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ స్పెసిఫైడ్ వాల్యూ. సో ఇండెక్స్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇండెక్స్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ పి. సో పి యొక్క ఇండెక్స్ అనేది 0. మనకి స్పెసిఫైడ్ ఎలిమెంట్ యొక్క మనం ఇండెక్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్పర్ ఆఫ్, అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. మొత్తం అంతా క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది. నెక్స్ట్ లోవర్ ఆఫ్, లోవర్ లెటర్స్లో వస్తుంది, అంటే స్మాల్ లెటర్స్. ఈజ్ లోవర్ ఆఫ్ అంటే చెక్ చేస్తుంది, అది మనకు అవుట్పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తుంది. ఫాల్స్, లోవర్ కేసులో లేదు కదా. ఈజ్ అప్పర్ ఆఫ్ అంటే అప్పర్ కేసులో ఉందా లేదా అని, ఇది కూడా ఫాల్స్. ప్యూర్గా అప్పర్ కేసులో కూడా లేదు కాబట్టి. నెక్స్ట్ ఈజ్ ఆల్ఫా ఆఫ్, ప్యూర్గా ఆల్ఫాబెట్స్ ఉన్నాయా అని చెప్పి. దీనికి ఏమనుకుంటున్నారు, ట్రూ అనుకుంటున్నారా? ఫాల్స్. ఎందుకంటే మనకి పైథాన్కి ప్రోగ్రామింగ్ మధ్యలో స్పేస్ అనేది ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కూడా లేకుండా ఓన్లీ ఇఫ్ ఇన్ కేస్ మనకి పైథాన్ ఉంటే కనుక ఈజ్ ఆల్ఫా అన్నప్పుడు ట్రూ అనేది వస్తుంది. సో స్పేస్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఈజ్ డిజిట్ ఆఫ్, ప్యూర్లీ డిజిట్స్ ఉండాలి అప్పుడే వస్తుంది, దీనికి కూడా ఫాల్స్.
ఫాల్స్. నెక్స్ట్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ ఆఫ్, ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ ఉందా అని చెప్పి అది కూడా లేదు, ఫాల్స్. నెక్స్ట్ ఈ స్పేస్ ఆఫ్, ప్యూర్గా స్పేసే ఉందా అని చెప్పి, ప్యూర్గా స్పేస్లు కాదు కదా, ఆల్ఫాబెట్స్ స్పేస్ రెండు కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ స్ప్లిట్ ఆఫ్, ఇప్పుడు మనకి నేను పైథాన్ ప్రోగ్రామింగ్లో స్పేస్ ఉంది కదా, స్పేస్ని యూజ్ చేసి నేను స్ప్లిట్ చేస్తాను, అంటే పైథాన్ ఒక వర్డ్, ప్రోగ్రామింగ్ ఒక వర్డ్, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్గా. ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్, ఇక్కడ మనం దీని లోపల డెలిమిటర్ అనేది మనం ఏదైనా మెన్షన్ చేయొచ్చు, కానీ డిఫాల్ట్గా స్ప్లిట్ ఆఫ్ ఫంక్షన్కి స్పేస్ అనేది డెలిమిటర్ డిఫాల్ట్. సో నేను ఏం మెన్షన్ చేయకపోయినప్పుడు నాకు పైథాన్ డిఫాల్ట్గా స్పేసే తీసుకుంది కాబట్టి, ఆల్రెడీ నా వర్డ్లో కూడా స్ట్రింగ్లో స్పేసే ఉంది కాబట్టి ఇది స్ప్లిట్ అవుతుంది. సో పైథాన్ ఒక వర్డ్, ప్రోగ్రామింగ్ ఒక వర్డ్ కింద స్ప్లిట్ అయ్యింది. నెక్స్ట్ జాయిన్ ఆఫ్, కంబైనింగ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ఎనీ ఇటరబుల్ ఆబ్జెక్ట్. సో జాయిన్ ఆఫ్ ఫంక్షన్కి ఇప్పుడు లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూస్, సంథింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి తీసుకున్నాను నేను. దీనికి ఎంటీ స్ట్రింగ్కి జాయిన్ చేస్తాను, దీనికి ఎస్ డాట్ జాయిన్ ఆఫ్ ఎల్. సో చూసారు కదా, ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ ఎంటీ స్ట్రింగ్ అంటే స్పేసెస్ ఏం లేకుండా తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది, కానీ నేను ఇప్పుడు స్పేస్ ఉండి వన్ స్పేస్ తీసుకుంటున్నాను, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఎస్ డాట్ జాయిన్ ఆఫ్ ఎల్. సో ఒక స్పేస్ తీసుకున్నాను కాబట్టి రెండు వర్డ్స్ మధ్యలో ఒక స్పేస్ వచ్చింది. నేను స్పేస్ కాకుండా ఇంకొక క్యారెక్టర్ తీసుకుంటున్నాను, హ్యాష్ సింబల్ తీసుకుంటున్నాను, ఎస్ డాట్ జాయిన్ ఆఫ్ ఎల్. సో హ్యాష్ సింబల్ వచ్చింది. సో ఈ జాయిన్ ఆఫ్ ఫంక్షన్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి రేంజ్. సో రేంజ్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ డేటా టైప్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అంతే. రేంజ్ ఆఫ్ వాల్యూ ఫర్ లూప్ తీసుకొని రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అంతే రేంజ్ ఫంక్షన్. థ్యాంక్ యూ. ఈ వీడియో అంతే, ఇంకా ప్రాక్టీస్ చేయండి ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్. థ్యాంక్ యూ.